హాయ్ అండి. ఈరోజు మనం మన దేశానికి దగ్గరగా ఉన్న నేపాల్ రాజ్యం గురించి మాట్లాడుకుందాం. నేపాల్లో ఏం జరుగుతుందో ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఏ టీవీ ఛానల్ చూసినా, ఎక్కడ చూసినా ప్రపంచం మొత్తం నేపాల్ గురించి మాట్లాడుతూ ఉంది. అక్కడ జరుగుతున్న విధ్వంసం గురించి, అక్కడ జరుగుతున్న అల్లర్ల గురించి మొత్తం ప్రపంచమే మాట్లాడుకుంటుంది, ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో. కానీ అక్కడ యువత చేస్తున్న ఆ విధ్వంసం వెనుక ప్రధాన కారణాలు ఏంటి అనే విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇదంతటికి జరగడానికి కారణం అక్కడ ఉన్న రాజకీయవేత్తలు చేసిన అవినీతి, ఆర్థిక సంక్షోభం, నియంతృత్వ పాలన వల్ల ఈరోజు నేపాల్ రాజ్యానికి ఈ పరిస్థితి వచ్చింది. సో ఎవరైనా కానీ నియంతృత్వాన్ని ప్రదర్శిస్తే చివరికి వచ్చే ప్రాబ్లం ఇదే. సో అందుకోసం ఇలాంటివి ఎక్కడ జరగకుండా మిగతా రాజ్యాలు కూడా దీన్ని చూసుకొని జాగ్రత్త పడితే మంచిది. ఇది మెయిన్ జరగడానికి రీజన్ ఏమంటే అక్కడ ఉన్న ప్రధానమంత్రి కేవి శర్మ అతను చేసిన అవినీతి, అతను చేస్తున్న నియంతృత్వ పాలనతో పాటు అక్కడున్న రాజకీయవేత్తల మొత్తం అవినీతిమయమన్నమాట. అట్ ది సేమ్ టైం నిరుద్యోగులకి సరైన ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, అభివృద్ధి లేదు. సో ఇవన్నిటినీ భరిస్తూనే ఉన్నారు. ఆ భరిస్తూ ఉండడంతో పాటు ఈ ఎవరైతే రాజకీయవేత్తలు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు, కొడుకులైతేనేమి, మిగతా వాళ్ళు సంపాదించిన డబ్బుతో విదేశాల్లో విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు, లగ్జరీ లైఫ్ వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న. ఆ పోస్టులు చూసిన సామాన్య ప్రజలు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించడం మొదలుపెట్టారు. మీరు దేశాన్ని డెవలప్ చేయమంటే అవినీతితో సంపాదించిన డబ్బులతో విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారని. దానికి ఆ గవర్నమెంట్ ఏం చేసిందంటే సోషల్ మీడియానే బ్యాన్ చేయాలని ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. సోషల్ మీడియాలో ఉన్న మొత్తం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎన్నైతే యాప్స్ ఉన్నాయో వాటినన్నిటినీ బ్యాన్ చేయాలని డిసైడ్ అయింది. సో దానికి ప్రజలంతా ఒక 4 days వరకు నార్మల్గా నిరసనలు తెలిపినారు. అయినా కూడా అక్కడ గవర్నమెంట్ కొంచెం కూడా కేర్ చేయకుండా సామాన్య ప్రజల్ని వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నంలో గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ని ఉసిగొల్పి వాళ్ళపైన ప్రతిచర్యలకు పాల్పడింది. వాళ్ళపైన టియర్ గ్యాస్, లాఠీ చార్జీ ఇవన్నీ చేయడం వల్ల జన్జీ ప్రొటెక్షన్ అనే యువత, అంటే 1990 నుంచి 2005 వరకు పుట్టిన యువకులు అంతా ఇప్పుడు ప్రజెంట్ ఏమంటే సోషల్ మీడియా లేకపోతే ఎవరు ఉండలేరు. ఒక పూట భోజనం లేకుండా ఉంటారేమో కానీ సోషల్ మీడియా లేకపోతే ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రాము ఇవన్నీ లేకుండా యువత ఈ కాలం జీవించడం చాలా కష్టం. అవన్నీ బ్యాన్ చేసే లోపల ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్లో ఉన్న యువత మొత్తము ఒక్కసారిగా నిద్ర లేచి రివర్స్ అటాక్ స్టార్ట్ చేసినారు. ఇంత విధ్వంసానికి కారణం ఏమంటే గవర్నమెంట్ ప్రతిచర్య వల్ల దాదాపు ఒక 40 మంది వరకు యువత చనిపోవడం జరిగిందనమాట. అఫీషియల్గా 20 members చెప్తా ఉంది గవర్నమెంట్, కానీ అన్అఫీషియల్గా 40 members వరకు చనిపోవడం జరిగిందనమాట. దానికోసం ఇంకా ఎక్కడ లేని కోపంతో యువత మొత్తం బయటకు వచ్చేసి మనం చూపిస్తున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయాన్ని కాల్ చేశారు. ఎక్కడ గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయో వాటిని అంతా సర్వనాశనం చేసేశారు యువత. అట్ ది సేమ్ టైం నేపాల్ రాజ్య ఆర్థిక మంత్రిని బట్టలు ఊడదీసి రోడ్డు పైన కొట్టేశారు. అట్లా డిఫరెంట్ ఇంకా మొత్తం సర్వం షాప్స్లో దోసుకు వెళ్ళడం ఇవన్నీ చేశారు. కానీ ఇలా చేయడం మనం నిరసన తెలిపడం ఒక పద్ధతి ఉండాలి, కానీ ఇది నేపాల్ రాజ్యానికి మరీ భవిష్యత్తుకి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఒక లిమిట్ వరకే ఉంటే బాగుంటుంది, కానీ దీంట్లో కొన్ని నేపాల్ రాజ్యానికి కొన్ని వ్యతిరేక కుట్ర జరిగి ఉండొచ్చు అని కూడా కొంతమంది అంటున్నారు అనమాట. కావాలనే దీన్ని ఇంకా రెచ్చగొట్టి ప్రజల్ని ఈ రకంగా చేస్తున్నారని. సో ఆ ప్రొటెక్షన్ని, ఆ గలర్ట్స్ని అన్నిటిని చూసి ఆ ప్రధానమంత్రిని వైదొలగాలని వాళ్ళు చేస్తున్న ఉద్యమంలో ఆ ప్రధానమంత్రి కూడా రిజైన్ చేయడం జరిగింది.
అతను అదర్ కంట్రీస్కి రిజైన్ చేసి అదర్ కంట్రీస్కి వెళ్ళిపోయాడనే ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియా ద్వారా మనం చూస్తూ ఉన్నాము. అక్కడ ఉన్న మిలిటరీ దళాలు ప్రధానమంత్రిని రిజైన్ చేయమని కోరడం వల్ల ఇంకేం చేయలేని స్థితిలో అతను రిజైన్ చేసి అదర్ కంట్రీస్కి వెళ్ళిపోయాడని చెప్తారు. చాలా మంది రాజకీయవేత్తలు కూడా వాళ్ళ పదవులకు రాజీనామా చేసి దేశాన్ని వదిలిపెట్టి వేరే దేశాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఇప్పుడు కొత్త ప్రధానమంత్రిని ఎవరైనా తీసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారు. దాంట్లో కొంతమంది ఒక మేయర్గా ఉన్న వ్యక్తిని ప్రధానమంత్రిగా చేయాలని పాపులర్గా వినిపిస్తున్న మాట అన్నమాట. అది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు. కానీ ప్రజెంట్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. పబ్లిక్లో ఉన్న షాప్స్ని, బ్యాంక్స్ని కూడా రాబరీ చేస్తూ ఉన్నారు. బ్యాంక్లో వెళ్ళి బ్యాంక్లో ట్రెజరీలో ఉన్న డబ్బుల్ని తీసుకొని బయటకు విసిరేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద షోరూంలో ఉన్న టీవీలు, ల్యాప్టాప్స్ వగేరా వగేరా అన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉన్నారు. దీనివల్ల నేపాల్ రాజ్యానికి భవిష్యత్తులో మళ్ళా రీగ్రోత్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది ఇలాంటి సిచ్యుయేషన్స్ వల్ల. సో అక్కడున్న ప్రజలు, నేను కోరుకునేది ఏమంటే అక్కడున్న వాళ్ళు కొంచెం ఓపికతో దీన్ని శాంతించి ఈ మళ్ళా వాళ్ళు కొత్త ప్రధానిని ఎన్నుకొని వాళ్ళ దేశాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకొని ముందుకు పోవాలని కోరుకుంటున్నా. అట్ ది సేమ్ టైం ఇది ప్రతి దేశానికి ఒక ముఖ్య సూచన లాంటిది. ఎందుకంటే ప్రతి దేశంలో ప్రజల్ని నియంత్రిత పాలనతో పాలించాలనుకున్నా మేము చెప్పిందే ప్రజలు వినాలి, మేము చేసినట్టే, మేము ఏం చేస్తే నడుస్తుందని ఏ గవర్నమెంట్స్ అయితే అనుకుంటాయో వాళ్ళందరికీ ఇది మంచి సూచిక. సో ప్రతి దేశంలో గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది పబ్లిక్కి అకౌంటబిలిటీగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ప్రజలకి ఏం అవసరము, దేశానికి ఏం ఉపయోగపడుతుంది అని ఆలోచించాలి. ముఖ్యంగా రాజకీయ నాయకులు, అవినీతి లేని రాజకీయ నాయకులు రాజకీయం చేస్తే దేశంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. రాజకీయ నాయకులు అవినీతి చేస్తేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ పునరావృతం అవుతాయి. దయచేసి వేరే దేశాలు కూడా ఇలాంటివి చేయకుండా, ఇలాంటి ప్రాబ్లమ్స్ రానియకుండా ముందుగా హుషారుపడి దేశ ప్రజల్ని బాగా చూసుకోవాలని నేను ఆశిస్తా ఉన్నా. ఈ టాపిక్ గురించి మాట్లాడాలంటే చాలా ఉంది. నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు మీకు షేర్ చేస్తున్నా. నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి.